నమస్తే వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రలో మనం మాట్లాడుకోబోతున్నాం ఫీడ్బ్యాక్ గురించి మరి ఫీడ్బ్యాక్ గురించి మనకు తెలియజేయడానికి కార్పొరేట్ ట్రైనర్ రేవతి దుర్గా గారు ఉన్నారు మరి ఫీడ్బ్యాక్ ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎదుటివారికి ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రలో తెలుసుకుందాం రేవతి గారు నమస్తే అండి నమస్తే ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి మనం తీసుకునేటప్పుడు ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అని జనరల్గా ఇటువంటి ఉంటూ ఉంటాయి అసలు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అనే దాని గురించి మీరు ఏ నిర్వచనం చెప్తారు ఫీడ్బ్యాక్ అనేది యూజువల్గా చాలా మంది ఇనిషియేట్ చేయరు అవతల మనిషి ఏమన్నా చేసినా అవతల మనిషి ఎలాగన్నా ప్రవర్తించినా అవతల మనిషి ఏమన్నా చెప్పినా అది మనకి నచ్చనప్పుడు కానీ అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు కానీ మనం వెనక్కి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తామన్నమాట అంటే మనకి ఏమనిపిస్తుందో మన ఫీలింగ్ అనేది వాళ్ళకి తెలియచేయడానికి లేదంటే వాళ్ళు ఏమన్నా సరిగ్గా చేయలేదు తప్పు చేశారు అంటే వాళ్ళకి తెలియపరచడానికి మనం ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాం మనకి సింపుల్ ఫామ్లో ఫీడ్బ్యాక్ కావాలంటే ఎగ్జామ్ మార్క్స్ కూడా ఒక రకంగా ఫీడ్బ్యాకే మనం ఎలా రాసామో అని తెలియడానికి ఒక ఫీడ్బ్యాక్ అని ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఏమన్నా హోంవర్క్ సరిగ్గా చేయలేదంటే కరెక్ట్ చేయడం కానీ లేకపోతే చెప్పడం కూడా ఫీడ్బ్యాకే ఒక ఆఫీస్లో ఒక బాస్ ఒక సబార్డినేట్కి ఇలా కాదు చేయాల్సింది అలా చేయాలి చెప్పడం కూడా ఫీడ్బ్యాకే అమ్మా నాన్న మనకి చిన్నప్పుడు అట్లా బిహేవ్ చేయకు ఇలా బిహేవ్ చేయి అలా వద్దు ఇలా చేయి అది కూడా చెప్పడం కూడా ఫీడ్బ్యాకే చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఫీడ్బ్యాక్ చాలా నడుస్తూనే ఉంటుంది మన లైఫ్లో కానీ ఒక పద్ధతిగా మనం ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే అవతల మనిషి మారడానికి మోటివేట్ అవుతారు అన్నది మనం మామూలుగా ఎక్కువ నేర్చుకోమన్నమాట చాలాసార్లు ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలో తెలియదు రైట్ ఎవరో ఒకరు చేస్తారు తప్పు చేసావు అలా చేయకు అరిచేస్తాం సో మనకి షౌటింగ్ వచ్చేస్తుంది ఎందుకు అరుస్తాం మనం అరవకుండా మామూలుగా చెప్పామంటే అవతల మనిషి పట్టించుకోరు వాళ్ళు వినరు విన్నట్టే విని మళ్ళీ వాళ్ళకి కావాల్సింది చేస్తాం సో మనం అరిస్తేనే అవతల మనిషి మారుతారు అని ఎక్కడో మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలాగే అరుస్తాం అన్నమాట కానీ చాలాసార్లు అరిస్తే అవతల మనిషి మోటివేట్ అవ్వరు కరెక్ట్గా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి అంటే ఒక చిన్న వర్డ్ ఉంది చిప్స్ CHIPS చిప్స్ ఓకే ఫస్ట్ సి అనేది కన్స్ట్రక్ట్ చేయడం అంటే ఏదో ఒకటి ఏర్పించడం రైట్ డిస్ట్రక్ట్ చేయడం అంటే దాన్ని పాడు చేయడం సో మామూలుగా మనం ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వాలి అవతల మనిషి బాగుపడాలనేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా ఉండాలి మన ఫీడ్బ్యాక్ అవతల మనిషికి నిరాశపరిచేటట్టుగా అవతల మనిషి అయ్యో నేను ఎంత అస్సలు నాకేం రాదే అనుకునేటట్టుగా మనం ఫీడ్బ్యాక్ ఇస్తే పనికిరాదు సో మనం చెప్పే ముందర ఫీడ్బ్యాక్ దీనివల్ల వాళ్ళు ప్రోత్సాహపడతారా లేకపోతే నిరాశపడతారా అనేది ఆలోచించి కన్స్ట్రక్టివ్గా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి రెండోది హెచ్ అనేది ఆనెస్ట్ అంటే నిజం అంటే నిజాయితీగా ఇవ్వాలి చాలాసార్లు మనం ఏం చేస్తాం అవతల మనిషి మారాలి అనుకుంటాం కానీ అది చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలియదు కాబట్టి అంటూ అట్లా అంటూ అంటే ఇట్లా ఇది చెయ్యాలని చెప్పట్లేదు నేను కానీ ఏమంటున్నానంటే అంటే నువ్వు మారాలి అని నేను చెప్పట్లేదు అది కాదు నా ఉద్దేశము కానీ ఎట్లా అనుకుంటున్నానంటే లేకపోతే నేను చెప్పాలనుకున్నా ఎవరో నాకు చెప్పారు కాబట్టి నేను నీకు చెప్తున్నాను రైట్ సో మనం కంప్లీట్గా ఆనెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫ్రాంక్గా ఒకరికి చెప్పలేము చాలాసార్లు రైట్ సూటిగా వాళ్ళకి ఏది మారాలో కొంతమంది చాలా ఈజీగా చెప్తారు వాళ్ళకి కన్స్ట్రక్టివ్గా చెప్పలేరు వాళ్ళు ఓకే ఎంత సూటిగా చెప్తారంటే కొట్టినట్టు చెప్తారు రైట్ కానీ కన్స్ట్రక్టివ్గా చెప్పాలి అంటే మంచిగా చెప్పాలి అంటే అందులో ఈ ఆనెస్టీ అనేది పోతుంది సో ఈ రెండు కన్స్ట్రక్టివ్ ఆనెస్ట్ ఈ రెండు కలిపి చేయగలిగితే మనం అప్పుడు ప్రాపర్ ఫీడ్బ్యాక్ అవుతుంది రెండిట్లో ఒకటి యూజువల్గా మిస్ అవుతుంది ఐ అనేది ఇన్ ఏ టైమ్లీ మేనర్ ఇన్ రైట్ టైం ఎప్పుడో ఒక 3 నెలలు అయిపోయాక వచ్చి 3 నెలల క్రితం నువ్వు ఏం చేసావో తెలుసా చాలాసార్లు కంపెనీలో అవుతూ ఉంటాయి అది పర్ఫార్మెన్స్ అప్రైజల్కి 6 నెలల్లో పర్ఫార్మెన్స్ అప్రైజల్ కూర్చున్నప్పుడు అప్పుడు చెప్తారు నువ్వు స్టార్టింగ్లో ఇట్లా చేసావు నేను అప్పటి నుంచి ప్రతిసారి ఇట్లాగే చేస్తున్నావు నాకు స్టార్టింగే చెప్పుంటే నెక్స్ట్ టైం కరెక్ట్ చేసేవాడిని కదండి అప్రైజల్ వచ్చేంత వరకు ఎందుకు కూర్చున్నాం చాలాసార్లు మనకి ఫార్మల్
అంటే ఎగ్జామ్ రైట్, ఎగ్జామ్ వచ్చినప్పుడే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటారు టీచర్స్. అట్లా కాదు, రెగ్యులర్ బేసిస్ మీద టైమ్లీ మేనర్ ఆ కరెక్ట్ టైం చూసుకుని ఎంత తొందరగా చెప్పగలిగితే అంత తొందరగా చెప్తే అవతల మనిషి అంత ఫాస్ట్గా మార్చుకోగలుగుతారు రైట్. సో CHIP P అనేది పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ రైట్. అంటే మనకు చాలాసార్లు నువ్వు యూజ్లెస్, ఓకే, నీ యాటిట్యూడ్ బాగా, ఓకే, ఆర్ నువ్వు ఎప్పుడంటే నువ్వు పనికిరావు రైట్, అట్లాంటి స్టేట్మెంట్స్ వాడతాం. అవన్నీ జనరల్ స్టేట్మెంట్స్, వాటితో ఎవరేం ఫీడ్బ్యాక్ ఏం చేసుకుంటారండి, ఓకే నువ్వేం సరిగ్గా చేయట్లా పని అంటారు. ఏం పని ఏం సరిగ్గా చేయట్లేదు అన్నది సరిగ్గా చెప్పం. సో పర్ఫార్మెన్స్, నువ్వు క్లాస్కి ఈ నెలలో 4 సార్లు లేట్గా వచ్చావు రైట్, అనేది ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట. మాట్లాడడం మొదలెడితే నువ్వు నన్ను వెంటనే ఇంటరప్ట్ చేస్తావు అన్నది పర్ఫార్మెన్స్ బేస్డ్. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. యాటిట్యూడ్ అనేది మనకి లోపల ఉండేది, మన ఆలోచన, మన అనుభూతి, అది యాటిట్యూడ్ అంటాం. అది ఎవరికి కనిపించదు. మనం ఏం చెప్తామో మనం ఏం చేస్తామో అదే జనాలకు కనిపిస్తుంది. సో అవతల మనిషి ఏం తప్పు చెప్పారో ఏం తప్పు చేశారో అని స్పెసిఫిక్గా అది తీసుకుని పాయింట్ అవుట్ చేస్తే అప్పుడు కరెక్ట్ ఫీడ్బ్యాక్ అవుతుంది. జనరల్గా ఏదో ఒక స్టేట్మెంట్ అట్లా పడేస్తే అనేది ఫీడ్బ్యాక్ అవ్వదు. ఓకే, మీరు చెప్పినట్లుగానే బాస్ ఎంప్లాయీ మధ్య చూసుకున్నట్లయితే ఎంప్లాయీ ఏదైనా మిస్టేక్ చేస్తే నువ్వు మిస్టేక్ చేసావు అని అరిచేసి గోల్ పెట్టేసి తిట్టేసి వెళ్ళిపోమని అంటూ ఉంటారు. కానీ ఈ మిస్టేక్ చేసావు, ఈ మిస్టేక్ ఇంతకు ముందులాగా చేసిందా కాకుండా ఇది ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మిస్టేక్ అవుతుంది, ఇలా చేస్తే కరెక్ట్ అవుతుంది అని చాలా తక్కువ మంది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వరు? ఒకటి, ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఎలా తీసుకోవాలి వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ని? అటువంటి ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వరు అంటే, చాలా మనం ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలో నేర్చుకోం. సో మనకి ఎలా ఇచ్చారో మనము అట్లాగే ఇస్తాం ఫీడ్బ్యాక్. చిన్నప్పటి నుంచి తప్పు చేస్తే అరవడం అనేది అలవాటు రైట్, పనిష్మెంట్ అనేది అలవాటు. ఓకే, ఒకప్పుడు అది కరెక్ట్ అవుతుందేమో రైట్ అనేది, కానీ ఇప్పుడు పిల్లల్ని కూడా అరవడం అనేది కష్టం అంటారు. అటువంటిది సబార్డినేట్స్ ని అరిస్తే ఎట్లా ఉంటుందండి. చాలా సార్లు తప్పు పాయింట్ అవుట్ చేయడం కాదు ఫీడ్బ్యాక్ అంటే రైట్, వాళ్ళు కరెక్ట్గా ఎలా చేయాలో అన్నది ఒక యాక్షన్ ప్లాన్ కావాలి. ఓకే, సో ఇలా చెయ్యాలి అని మనం చెప్పగలగాలి. అప్పుడే తెలుస్తుంది తప్పు చేశారు, ఇది చేస్తే కరెక్ట్ అవుతుంది అనేసి. ఓకే, కానీ చాలా మందికి అది ఎలా చేయాలో తెలియదు. ఇంకోటి, ఫీడ్బ్యాక్ ఎలా రిసీవ్ చేసుకోవాలో అనేది. ఫీడ్బ్యాక్ ఎలా రిసీవ్ చేసుకోవాలంటే ఓపెన్ మైండ్తో రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు అనుకోండి, ఆ కప్పులో మనం నీళ్ళు పోస్తున్నాం, ఆ కప్పు ఆల్రెడీ నిండిపోయి ఉంటుంది. దేంతో నిండిపోయి ఉంటుంది? ఒక బాస్ పిలిచారు ఇలా మాట్లాడాలి అనేసి, అవునా, ఇంకా అరుస్తారు. ఈయన ఎప్పుడు అంటే మొన్న వాళ్ళు నరిచారు, వీళ్ళు నరిచారు, నన్ను కూడా అరుస్తారు, ఎప్పుడు వింటే ఈయన మాట వినడమే వేస్ట్. ఈ ఆలోచనలతో మన కప్పు మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా కూడా అది బయటకే వెళ్తుంది, అది మనం వినం రైట్. సో ఓపెన్ మైండ్, వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఓపెన్ మైండ్తో వింటే దాన్ని. సో చాలాసార్లు ఫీడ్బ్యాక్తో ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే బాధ వస్తుంది రైట్, బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా హార్ట్లో తీసుకుంటాం. చాలాసార్లు నేనేం చెప్తానంటే దిల్ పే మట్లో హాత్ పేలో అంటాం, అంటే చేతిలోకి తీసుకొని ఇంతవరకు డైరెక్ట్గా రానివ్వద్దు రైట్. చేతిలో తీసుకొని ఓకే ఫీడ్బ్యాక్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే ఇలా చెప్తున్నారు, థ్యాంక్ యూ, అవతల మనిషికి థ్యాంక్ యూ చెప్పాలి రైట్. అండ్ దెన్ అప్పుడు దాన్ని చూసుకోవచ్చు. వాళ్ళు ఇలా చెప్తున్నారు కానీ కొన్నిసార్లు వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఉంటాయి. అందరి దగ్గర నుంచి అన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటే మనం మారుతూనే ఉంటాం రోజు రైట్, అంత మారలేం. సో దాన్ని తీసుకుని అప్పుడు మనం ఆలోచించవచ్చు, ఇది నిజంగానే నేను ఇంప్లిమెంట్ చేయాలా, ఇలా మారాలా, లేకపోతే వాళ్ళకి తెలియని ఏమన్నా ఉందా, అట్లాంటప్పుడు నేను ఇట్లాగే బిహేవ్ చేయాలా అనేది మీరు డిసైడ్ అనేది చేసుకోవచ్చు. ఓపెన్ మైండ్ ఉండాలి, వినగలగాలి, అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏం చెప్తున్నారో కరెక్ట్గా. అది డైరెక్ట్గా ఎమోషనల్గా తీసుకుని కోపం తెచ్చుకొని ఏమన్నా చెప్పేదాని బదులు ఇలా చేతిలో ఉంచుకుని ఇట్లా చూడొచ్చు. కానీ ఇది ఆ చేతిలో కావాలంటే నోట్ రాసుకుని నోట్లో చూడొచ్చు, ఇది నిజంగానే నేను మార్చుకోవాలా అనేసి మనం తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ మైండ్ చాలా ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ అప్పుడు రైట్, ప్లస్ లిజనింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు కొంతమంది చాలా గర్వంగా ఫీల్ అవుతారు, నేను చాలా సూపర్గా చేశాను, అంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకని. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతారు చాలామంది. కొంతమంది డిప్రెస్ అయిపోతారు, నువ్వు ఇలా చేశాను, అలా చేశాను, అలా కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంది ఇదేనా అని అన్నప్పుడు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఇవి రెండు కరెక్టేనా? అలానే బిహేవ్ చేయాలంటారా ఆ టైంలో? నేను మీకు చిప్స్ అని చెప్పాను కదా, అట్లా మీకు ఇంకోటి చెప్తాను, సారా అంటారు, SARAH సారా. సారా అంటే ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మనలో అయ్యే ఫీలింగ్స్ని సారా అంటాం. అన్నిటికన్నా ఫస్ట్ మనకి షాక్ అవుతాం. ఎవరైనా కూడా ఒక ఫీడ్బ్యాక్ విన్నప్పుడు ఇలా చేసావు, తప్పు చేసావు అన్నప్పుడు షాక్ అవుతాం.
నిజంగానా అట్లా చేశానా ఇట్లా అనుకుంటున్నారనే నాకు తెలియదే అసలు, రైట్? షాక్ అయిపోతాం. ఓకే, ఆ షాక్ వల్ల నెక్స్ట్ వెంటనే ఏ అనేది కోపం వస్తుంది, యాంగర్. ఆ షాక్ అయిపోగానే కోపం, అంటే వీళ్ళెవరు నాకు చెప్పడానికి, ఏదో పెద్ద వాళ్ళు మొత్తం అంతా కరెక్ట్ చేసేటట్టు, హౌ దే ఎట్లా చెప్తారు నాకు అసలు, వాళ్ళు ఏం తప్పులేదా వాళ్ళకి తెలియదు అని కోపం వచ్చేస్తుంది, రైట్? దెన్ దాని తర్వాత ఆర్ అంటే రిజెక్షన్. వెంటనే నో నో నేను ఒప్పుకోను, నో అనేస్తారు. ఏం చెప్పిన ఫీడ్బ్యాక్ ఉంది అట్లా కాదు సార్, కాదు, ఓకే, ఒప్పుకోరు అనమాట, రిజెక్ట్ చేస్తారు వెనక్కి, ఇది కాదు అనేసి. కానీ అవతల మనిషి కొంచెం కరెక్ట్గా ఇవ్వగలితే ఫీడ్బ్యాక్, అంటే అవతల మనిషికి పర్ఫార్మెన్స్ చేతిలో డేటా ఉంటాయి, అప్పుడు చేసావు చూడు ఇప్పుడు చేసావు, అయితే రిజెక్ట్ చేసినప్పుడల్లా వాళ్ళు వెనక్కి ఆ డేటా ఇవ్వగలిగితే నెమ్మదిగా ఏ అనేది యాక్సెప్టెన్స్ వస్తుంది. ఓ అవునా ఇట్లా అవుతోంది, ఇట్లా అయితే మంచిది కాదు, నేను దీన్ని మార్చుకోవాలి అనేది ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు హెచ్ అనేది హెల్ప్, వాళ్ళు ఓకే హెల్ప్ అడుగుతారు, ఎలా మార్చుకోవాలి సార్, ఏం చేయాలి, ఎట్లా బెటర్ అవ్వచ్చు నేను, ఓకే మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా ఇంకా చదవచ్చు, ఎలా ఏం చేయొచ్చు అని. చాలామంది నేను ఫీడ్బ్యాక్ చెప్తూ ఉంటే నువ్వు డైరెక్ట్గా వాళ్ళ నుంచి ఏ యాక్సెప్టెన్స్ కావాలి అనుకుంటారు, అది ఎవరి వల్ల కాదు. చెప్పేవాళ్ళు వాళ్ళకి ఎవరన్నా వచ్చి ఫీడ్బ్యాక్ చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా SARAHకే వెళ్తారు. ఫస్ట్ షాక్ అవుతారు, దెన్ యాంగర్ కోపం వస్తుంది, దాని తర్వాత నో 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 ఇట్లా కాదంటారు, ఇంకా దాని తర్వాతనే నెమ్మదిగా యాక్సెప్ట్ చేసుకోవడం మొదలెడతారు అనమాట. సో మనం ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు అవతల మనిషి వెంటనే యాక్సెప్ట్ చేసుకోవాలి అన్న ఆలోచన అనేది కూడా అంత కరెక్ట్ కాదు. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ప్రాసెస్లో. కానీ మనం ఇవ్వడం కరెక్ట్గా ఇస్తూ ఉంటే ఫీడ్బ్యాక్ పాయింట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే చిప్స్తోది ఆ సారా నుంచి SAR నుంచి యాక్సెప్టెన్స్కి కొంచెం ఫాస్ట్గా వెళ్ళచ్చు. లేదు అంటే ఇక్కడే స్టక్ అయిపోతారు, రైట్? జనాలు ఇక్కడ వాళ్ళు స్టక్ అయిపోతే ఇక్కడ మనం స్టక్ అయిపోతే అది ఎక్కడికి మూవ్ అవ్వలేదు అనమాట. ఓకే, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని ఒక ఎంప్లాయ్ అనుకుంటే ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలంటారు? మామూలుగా ఫీడ్బ్యాక్ అంటే మనం ఎప్పుడు పై నుంచి కిందికి అనుకుంటాం, బాస్ నుంచి సబార్డినేట్ కి, అమ్మా నాన్న నుంచి పిల్లలకి, టీచర్ నుంచి స్టూడెంట్ కి అనుకుంటాం. అంతేగాని రివర్స్ కూడా ఫీడ్బ్యాక్ అవుతుందని ఎప్పుడు అనుకోం. ఈ మధ్య కంపెనీల్లో చాలా సార్లు 360 degrees ఫీడ్బ్యాక్ అంటారు, అంటే ఒక లీడర్ కి వాళ్ళ సబార్డినేట్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు అనమాట, రైట్? 360 degrees అంటారు, 360 degree లీడర్షిప్ అంటున్నారు. అంటే అందరి మాట వింటే గానీ మనకి నిజంగానే అది తెలియదు ఏం మార్చుకోవాలో అని. కానీ మనం మెయిన్గా కింద నుంచి పైకి ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వమంటే భయం, రైట్? ఎలా చెప్పాలో తెలీదు, ఏం చెప్పాలో తెలీదు, ఈ చిట్కాలు తెలియదు కాబట్టి చెప్తే ఎలా తీసుకుంటారో తెలీదు. కొన్నిసార్లు ఇది కింద నుంచి పై లెవెల్కి ఫీడ్బ్యాక్ అనే కాదు, ఎక్కడైనా కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఈ సిచ్యుయేషన్లో బాగా ఉపయోగపడేది శాండ్విచ్ మెథడ్ అంటాం. ఫీడ్బ్యాక్లో పైన బ్రెడ్ అనేది సంథింగ్ పాజిటివ్, అంటే ప్రతి ఒక్కళ్ళకి నెగిటివ్ చెప్పాలంటే ఒక నెగిటివ్ అనే కాదు, వాళ్ళు పాజిటివ్గా చేసింది కూడా ఉండాలి, రైట్? ఒక మంచి బాస్ అన్నా కావచ్చు, మంచి సబార్డినేట్ కావచ్చు, స్టూడెంట్లో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి వాళ్ళు చేయగలిగేవి. సో ఎప్పుడూ కొంచెం ఏమన్నా పాజిటివ్ ఫస్ట్ ఉన్నాయి కొన్ని పాయింట్స్, కానీ కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మంచివి చెప్పగలిగితే కొంచెం ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో కొంచెం పాజిటివ్ పెట్టి దానిపైన కావాల్సిన గ్రేవీ వేసుకోవాలి. అది మారుతూ ఉంటుంది, కొన్నిసార్లు దీని గురించి ఫీడ్బ్యాక్ ఇస్తాం, కొన్నిసార్లు ఇంకో విషయం గురించి ఫీడ్బ్యాక్ ఇస్తాం. దెన్ మళ్ళీ క్లోజ్ అనేది ఎప్పుడు పాజిటివ్గా చేయాలి. ఇది మీరు అప్లై చేస్తే మీకు ఎలా ఉపయోగపడుతుంది, రైట్? ఇది మీరు ఇలా మీరు మార్చుకుంటే ఎందుకు మీరు మార్చుకోవాలి, దానివల్ల మీరు ఎలా బాగుపడతారు, మీ వర్క్ ఎలా బాగుపడుతుందో, మీ జీవితం ఎలా బాగుపడుతుందో అనేది పాజిటివిటీ. సో ఆ పాజిటివ్ యాక్షన్తో క్లోజ్ చేసుకెళ్తే అదొక శాండ్విచ్ మెథడ్ అంటారు. సో ఇంకోటి ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు 10 మంది ముందర ఇవ్వరు, ఎప్పుడు ప్రైవేట్గా సైలెంట్గా అనేది ఇస్తారు, రైట్? సో ఫీడ్బ్యాక్ అనేది చాలా మంది బాసెస్ ఆ తప్పు చేస్తారు, సబార్డినేట్స్కి వెళ్ళి మాట్లాడడం ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. సో వాళ్ళ రూమ్లో మళ్ళీ ఒక ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి కూడా ఉంటుంది, కరెక్ట్ టైం. అసలుకే బాస్ మూడ్ బాగాలేదు అనుకోండి, ఆ టైంలో వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వకూడదు, రైట్? వాళ్ళ పాజిటివ్ మూడ్ కానీ మంచి మూడ్లో ఉన్నప్పుడు ఆర్ నార్మల్ మూడ్లో ఉన్నప్పుడు చూసుకొని అప్పుడు వెళ్ళి చెప్పగలగాలి, సేయింగ్ దట్ సార్ థ్యాంక్ యూ, మీరు ఇట్లా హెల్ప్ చేస్తున్నారు, ఇట్లా ఇదవుతోంది. సో పాజిటివ్గా మాట్లాడి కొన్ని విషయాలు ఉన్నాయి, దీంతో నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, రైట్? మీరు ఇవి కొంచెం నాకు హెల్ప్ చేయగలిగితే కొంచెం నా పని ఈజీ అవుతుంది అని పాయింట్స్ చెప్పన. ఒక ఎంప్లాయీ బాస్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాలి, రైట్? సో
సో ప్రైవేట్గా ఓకే అందరి ముందర కాకుండా ప్రైవేట్గా చెప్పగలగాలి, పాయింట్స్తో వెళ్ళాలి. చిప్స్ అనేది పాయింట్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళి శాండ్విచ్ మెథడ్ యూస్ చేయాలి. సో వాళ్ళు పాజిటివ్గా స్టార్ట్ చేసి అప్పుడు దెన్ దే హ్యావ్ టు టెల్ ది పాయింట్స్. దాని తర్వాత పాజిటివ్గా క్లోజ్ కూడా చేయాలి. ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలియజేయడానికి రెండు ఎలా డిఫరెన్స్ ఎలా చూపించాలి మనం? తప్పు ఏం చేస్తున్నారు అని చెప్పడం అనేది ఫీడ్బ్యాక్లో ఒక భాగం అది. ఓకే. సో ఆబ్వియస్లీ ఏమన్నా వాళ్ళు చేసేది తప్పు అనేది కూడా ఒక చాలా పెద్ద వర్డ్. ఓకే అంటే తప్పు అంటే ఏంటంటే మన పర్పస్ సర్వ్ కాదు, వాళ్ళు చేసే దాని వల్ల ఏమన్నా సరిగ్గా అవ్వట్లేదు, ఏమన్నా అవ్వాల్సింది అవ్వట్లేదు, ఆర్ వాళ్ళు చేసిన దాని వల్ల ఇతరులు ఎవరన్నా బాధపడ్డారో లేకపోతే ఏమన్నా రిజల్ట్ రావట్లేదో రైట్, ఆర్ వాళ్ళకి సక్సెస్ రావట్లేదో దాన్ని మనం తప్పుగా చేస్తున్నాము అంటాం. సో వాళ్ళు ఏమి సరిగ్గా చేయట్లేదు అనేది చెప్పాలి మనం. అది చెప్పకుండా ఫీడ్బ్యాక్ అనేది అవ్వరు. కానీ ఊరికనే తప్పులు పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడు లేట్ లతీఫ్ రైట్, అది క్రిటిసైజింగ్ అంటాం. అంటే ఊరికైనా అది పొడవడం అనమాట, పొరుస్తూ మాట్లాడదాం అంటాం. కానీ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళు ఏం సరిగ్గా చేయట్లేదో పాయింట్అవుట్ చేసి దాన్ని ఎలా మార్చుకోవాలని కూడా చేయాలి. సో దీనికి ఎలా చేయాలి కావాలంటే ఇంకో చిన్న ఒక అబ్రివేషన్ ఇస్తాను, BIFA అంటాం రైట్, బీఫా. ఓకే, బి అంటే బిహేవియర్. బిహేవియర్ అంటే వాళ్ళు ఏం చేశారో కరెక్ట్గా చెప్పాలి. నువ్వు ఎప్పుడు లేట్ లతీఫ్ అంటే నేను ఎప్పుడు లేట్గా వచ్చాను మేడం అడుగుతారు ఎవరన్నా, అడుగుతావా నీకు ఆ మాటను తెలీదా అంటాం రైట్. కానీ నువ్వు లేట్గా వస్తున్నావు అని నేను చెప్తే నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత అది. నువ్వు ఎప్పుడు లేట్గా వచ్చాను అని వాళ్ళు అడిగితే దానికి జవాబు చెప్పగలగాలి నేను. ఐ అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎవరు చెప్పరు మామూలుగా. ఐ అనేది ఇంపాక్ట్. వాళ్ళు అలా చేశారు సరే, అలా చేసిన వల్ల ఏమైంది, రోజు లేట్గా వచ్చావు కదా, దానివల్ల లెసన్లో అది మిస్ అయ్యావు, ఎగ్జామ్లో రాయలేకపోయావు, దానివల్ల నీకు మార్క్స్ తగ్గాయి. ఎఫ్ అనేది కోపం. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు మనం కోపం వచ్చింది అని చెప్పం, దాన్ని చూపిస్తాం. ఫీలింగ్ అనేది చెప్పగలగడం కూడా అనేది రైట్ ఫీడ్బ్యాక్. లాస్ట్లో ఏ అనేది యాక్షన్. అంటే ఇలా చేసావు దానివల్ల ఈ ప్రాబ్లము, దానివల్ల ఇది, ఇంతవరకు తప్పు చూపించడం. సో ఎలా మార్చుకోవాలి దాన్ని, నువ్వు ఏం చేస్తే ఈ ఇంపాక్ట్ పోతుంది అన్నది యాక్షన్. అది కూడా వాళ్ళకి చెప్పాలి మనం రైట్. సో కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అంటే తప్పు ఏది ఐడెంటిఫై చేయడం, ఏది సరిగ్గా చేయలేదు అని చెప్పాలి. కానీ అది ఎలా చెప్తాము అన్నది చిప్స్ అనేది వాడుకుని చెప్పాలి. దాంతోపాటు దాని ఇంపాక్ట్ చెప్పాలి, చెప్పి కరెక్ట్గా దానికి సొల్యూషన్ యాక్షన్ ఎలా మార్చుకోవాలో అని కూడా చెప్పాలి. ఇవన్నీ కలిసి చెప్తే దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. తప్పు ఒకటి పాయింట్అవుట్ చేస్తే తప్పు పాయింట్అవుట్ చేద్దాం అంటారు. కొన్ని సందర్భాలలో అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఆ సందర్భంలో కూడా నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, అది ఇది అని చెప్పి తిట్టేస్తూ ఉంటారు. అది రైట్ వేనా? పేరెంట్స్ కావచ్చు, అలాగే లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే మనకంటే పెద్దవాళ్ళు కావచ్చు, చాలా ఏజ్ పడ్డవాళ్ళు మనం మీద తిట్టినప్పుడు చాలా అంటే ఓల్డ్ ఏజ్ అయిపోయింది కదా అందుకే అరిచేస్తున్నారులే అని అనుకుంటూ ఉంటారు. సో అటువంటి ఫీడ్బ్యాక్ కూడా మనము పాజిటివ్గానే తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే చాలా స్మూత్గా ఇలా కాదు ఇలా చెప్పాలి నాకు అని మన సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? కొన్నిసార్లు పేరెంట్స్ చెప్పడం, కొన్నిసార్లు గ్రాండ్ పేరెంట్స్ పెద్దవాళ్ళు చెప్పడం. సో ఏజ్ వల్ల అరుస్తున్నారు, సో మనకు కూడా సెన్సిటివిటీ ఉండాలి. ఆ ఏజ్ వల్ల అట్లా చేస్తున్నారంటే మనం దాన్ని తీసుకుని మన బిహేవియర్ మనమే కొంచెం మార్చుకోవచ్చు రైట్. కానీ రెగ్యులర్గా ఇంటరాక్షన్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు పేరెంట్స్ అనుకోండి, పేరెంట్స్ రెగ్యులర్గా నాన్న ఏదో ఒకటి అంటూ ఉంటే అబ్బాయికి రోజు కుమిలి బాధపడుతూ ఉండడం బదులు ఒకసారి చెప్పగలగాలి. కానీ ఏం చెప్పగలగాలి, ఆ ఫీలింగ్ అనేది అక్కడ వస్తుంది. నువ్వు ఇట్లా చెప్తున్నావు నాన్న, ఇట్లా చెప్పకూడదు, కరెక్ట్గా ఇట్లా చెప్పాలి అని కొడుకు వెళ్ళి నాన్నకు చెప్పలేడు కదా. ఎందుకంటే నాన్న ఏం చెప్తారు, నీకేం తెలుసు ఎట్లా చెప్పాలో, ఇంత చిన్నపిల్లాడివి అనేది. కానీ ఏం చెప్పచ్చు ఈ బాబు, నాన్న నువ్వు రోజు ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు నేను వచ్చి పేపర్ తీసుకొచ్చి నా బుక్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటే నువ్వు విసుక్కుంటావు నాన్న, నీకు నువ్వు ఆఫీస్ నుంచి టైర్డ్గా వస్తావు నాకు తెలుసు, కానీ విసుక్కుంటే అప్పుడు నాకు బాధ వేస్తుంది. నేను ఎంత ఆనందంగా చూపిద్దాం అనుకుంటానో నాకు బాధ వేస్తుంది, ఏం చేయాలి నాన్న అడగచ్చు అనమాట. అడిగితే అప్పుడు నాన్న చెప్తారేమో, ఒక 5 నిమిషాలు ఆగు, కొంచెం మొహం కడుక్కొని ఒక కప్పు కాఫీ తాగని దాని తర్వాత రా అలా. సో ఆ BIFA అనేది వాడుకోవచ్చు అక్కడ రైట్. కొన్నిసార్లు మనం తీసుకునేది కూడా ఫీడ్బ్యాక్. కొన్నిసార్లు మనం చెప్తాం, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. ఎన్నిసార్లు చెప్పినా అవతల మనిషి మారాలి, అది మనం కంట్రోల్ చేయలేం కదండి. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎలా ఫీడ్బ్యాక్ రిసీవ్, అందుకనే చేతిలో తీసుకోమని చెప్పాను. సరే వాళ్ళు 10 మాటలు చెప్తున్నారు, వాళ్ళు ప్రతిసారి ఇట్లాగే చెప్తారు. ఇప్పుడు నేను కంపెనీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు
ఒకసారి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఎవరో మా బాస్ ఒకళ్ళు అరుస్తారు, ఒక కంపెనీ అతను సేల్స్ అనమాట, సేల్స్లో మామూలుగా అగ్రెసివ్గా ఉండాలంటారు, అరుస్తూనే ఉంటారు రేవతి, ఓ నెమ్మదిగానే మాట్లాడరు, గొంతు ఫోన్ ఇక్కడ పెట్టుకుని వినాలి అంటారు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే మీ ఒక్కరికే అరుస్తారా అట్లాగా, అందరితోనూ అట్లాగే మాట్లాడతారా, అందరితోనూ అట్లాగే మాట్లాడతారు. అట్లాంటప్పుడు అది మీ మీద అరవడం కాదు, అది ఆయన ప్రవర్తన అట్లాంటిది, రైట్? సో మీరు ఏం చేయొచ్చు, మీరు సార్ గట్టిగా మాట్లాడుతున్నారు సార్, నాకు టూ మచ్ అవుతుంది, కొంచెం గొంతు తగ్గిస్తారని. సో గట్టిగా అరవడం నుంచి అది గట్టిగా మాట్లాడడం అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే మీ మీద అరవట్లేదు. చాలాసార్లు మన ఫీలింగ్స్నే తీసుకొచ్చి మనం అట్లా అపార్థం చేసుకుంటాం కొన్నిసార్లు వాళ్ళు చెప్పేది. సో అది కూడా మనం కొంచెం ఆలోచించుకొని దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ అనేది చూసుకోగలగాలి. ప్రైవేట్గా చెప్పాలి, పాజిటివ్ పాయింట్తో స్టార్ట్ చేయాలి, పర్మిషన్ అనేది తీసుకోవాలి, డేటా ఉండాలి. సో చిప్స్ రైట్, కన్స్ట్రక్టివ్, ఆనెస్ట్, ఇన్ అ టైమ్లీ మేనర్, పర్ఫార్మెన్స్ బేస్డ్ అండ్ విత్ సెటన్ యాక్షన్ ప్లాన్. ఎలా మార్చాలో అనేది చూడాలి. ఇప్పుడు మీరు చూసారంటే నేను చెప్పిన ప్రతి దాంట్లో యాక్షన్ ఉంటుంది, రైట్? సారాలో హెల్ప్ అని ఉంది లాస్ట్లో, అది కూడా యాక్షన్ ప్లాన్. బీఫాలో యాక్షన్ అనేది ఉంది. శాండ్విచ్ మెథడ్లో కూడా పాజిటివ్ చెప్పి పాయింట్స్ చెప్పి దాంతో ఎలా బెటర్ చేసుకోవచ్చు అనేది యాక్షన్ ప్లాన్ వస్తుంది. అంటే అల్టిమేట్గా మనం ఎవరికైనా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము అంటే ఆ ఫీడ్బ్యాక్ని యూటిలైజ్ చేసుకుని దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ జీవితంని కానీ వాళ్ళ పనిని కానీ ఎలా బెటర్ చేసుకోవచ్చు అన్నది కూడా మన బాధ్యత, అది కూడా మన రెస్పాన్సిబిలిటీ. అది కూడా మన మాటల్లో కలుపుకొని దాంతో పాటు తీసుకెళ్తే ఫీడ్బ్యాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఫైనల్గా ఫీడ్బ్యాక్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలనుకుంటారు. పిల్లలు ఇవ్వాలనుకుంటారు, లేకపోతే వైఫ్ ఇవ్వాలనుకుంటారు, లేకపోతే చాలా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అయిపోయాక వాళ్ళు పిల్లలకి ఇవ్వాలనుకుంటారు, టీచర్స్, అలాగే పేరెంట్స్, బాస్, ఎంప్లాయ్, ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఫీలింగ్ ఏంటి, నా ఫీడ్బ్యాక్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. కానీ కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ చెప్పగలుగుతారు, అలాగే పేరెంట్స్ పెద్దవాళ్ళు చెప్పగలుగుతారు, టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళు చెప్పగలుగుతారు. కానీ కింద నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటారు కదా, మరి వాళ్ళకు మీరు ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్గా? కింద లెవెల్ వాళ్ళు, పై లెవెల్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఒక పాజిటివ్ రిలేషన్షిప్. చాలా కంపెనీలో వాళ్ళ బాస్తో కానీ టీచర్ని కానీ వాళ్ళు మనకి ఆపోజిట్ సైడ్ అనుకుంటారు, రైట్? వాళ్ళు అటు, నేను ఇటు. అవసరం ఉంటేనే మాట్లాడతాను, ఏమన్నా చెప్పాలంటేనే మాట్లాడతాను, ఏమన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు కాల్ చేస్తాను సార్ అనే. టీచర్లు అంటే కూడా వాళ్ళు టీచర్లు అనేసి. కానీ అల్టిమేట్గా ఒక ఎండ్ గోల్కి, కంపెనీ అయితే ఆ కంపెనీ గోల్కి, ఓకే, స్టూడెంట్స్ అయితే వాళ్ళ చదువు వాళ్ళ జీవితం బాగుపడాలి, ఆ గోల్కి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, రైట్? సో వాళ్ళని దూరం ఉంచకుండా కాన్స్టెంట్గా ఒక రిలేషన్షిప్ కొంచెం పాజిటివ్గా మాట్లాడుతూ, రైట్, వాళ్ళని అక్నాలెడ్జ్ చేస్తూ, ఓకే, ఇట్లా వెళ్తుంటే వాళ్ళు ఇట్లా వస్తూ ఉంటే తల దించుకొని వెళ్ళిపోకుండా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడం కానీ, లేకపోతే వన్స్ ఇన్ అ వైల్ అంతా బాగుందా సార్, ఎలా ఉంది సార్ అని కానీ, ఓకే, లేకపోతే పాజిటివ్గా క్వశ్చన్స్ కానీ ఏమైనా అడిగితే ఇలా ఒక రిలేషన్షిప్ అనేది వాళ్ళతో బిల్డ్ చేసుకుంటే అప్పుడు మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కూడా కొంచెం పాజిటివిటీ అనేది ఉంటుంది. ఒక కుషన్ లాగా అది పనికొస్తుంది మనకి. కుషన్ లేకపోతే సర్ఫేస్ ఎప్పుడు హార్డ్గానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. ఏదో కూర్చుంటాం కానీ కూర్చోగానే ప్రాబ్లమ్స్ వస్తాయి, నొప్పి వస్తుంది, లేచేయాలనిపిస్తుంది. అదే ఒక కుషన్ ఉంటే ఆ కుషన్ వల్ల కంఫర్ట్ వస్తుంది. సో ఆ రిలేషన్షిప్ అనేది ఒక కుషన్ అనమాట. మనం అంతా బాగానే ఉన్నప్పుడు ఏమీ చేయకుండా, ఏం మాట్లాడకుండా, ఏం పట్టించుకోకుండా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడాలంటే ఎవరికీ నచ్చదు కదండి, మీకు కూడా నచ్చదు. మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే, ఇద్దరు ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, ఒకళ్ళు కొంచెం మీతో పరిచయం ఉన్నవాళ్ళు, ఒకళ్ళు మీతో ఎప్పుడు అంత పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు, మీరు ఎవరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు? బాగా పరిచయం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో పరిచయం అనేది, రిలేషన్షిప్ అనేది కొంచెం పెంచుకొని ఉంటే అప్పుడు ఈ టెక్నిక్స్ అన్ని యూస్ చేయడం ఈజీ అవుతుంది. సో ఆ కుషన్ అనేది మనం పెంచుకోగలగాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రేవతి గారు. ఫీడ్బ్యాక్ అనేది కింద వాళ్ళు కూడా పై స్థాయి వాళ్ళకు, అంటే పిల్లలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళు కూడా ఏ విధంగా ఇస్తే ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా రీచ్ అవుతుంది అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదే ఇవాల్టి జయహో సక్సెస్ మంత్ర. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.